కానీ ఇదే రైతు బంధుని మీరు రైతు భరోసాగా మార్చారు. సో దాన్ని 12,000కో లేదా 15,000కో మార్చారు. సో కానీ ఈసారి ఎందుకో మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా 7-8 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు రైతు భరోసా అనేది ఏ రైతుకు కూడా చెందలేదు. కాకపోతే మీరు చేశారు ఏది, రైతు రుణమాఫీ అనేది 2 లక్షలకి పూనుకున్నారు. ఫస్ట్ 11,50,000 మందికి చేశారు, తర్వాత మొన్న 7 లక్షల మందికి చేశారు. ఇక మూడో విడత 2,000 అదే ఏదైతే ఆగస్టు 15 నాటికి మొత్తం సంపూర్తిగా రైతు రుణమాఫీ అనేది చేస్తామన్నారు, అది కంప్లీట్ అవుతుంది. కానీ ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసాని ఆపేసి రైతు రుణమాఫీ చేశారని చెప్పేసి మీ మీద విమర్శలు ఉన్నాయి. రైతు భరోసా ఆపలే, రైతు భరోసా ఇస్తూనే ఉన్నాము, ఎక్కడ ఆగలేదు ఇప్పటి వరకు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక ఏమంటారు ఊకదంపుడు ఉపన్యాసాలలో భాగంగా అది కూడా ఒక అబద్ధము ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడ కూడా ఎవ్వరికి రైతు బంధు ఆగలేదు, రైతు బంధు అనేది కొనసాగుతూనే ఉన్నది. కేసీఆర్ గారు ఇస్తా అని చెప్పినటువంటి రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ ఎక్కడ చేయలేదు, మరి దాని గురించి మాట్లాడరు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట దఫాలుగా ఇస్తే 25,000 రూపాయల చొప్పున ఇస్తే చివరికి ఈయన 25,000 వేసేటప్పటికి దానికి ఇంట్రెస్ట్ కింద మళ్ళీ 25,000 జమ వడ్డీ రూపంలో వెళ్ళిపోయింది. అది చూసాం మనం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత లోటు బడ్జెట్ ప్రభుత్వం ఉన్నా, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చిపోయినా ఏ ఒక్క పథకం ఆగలేదు, ఏ ఒక్క పథకం. రైతు బంధు ఇచ్చినాము, రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాము, చేస్తున్నాము. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ₹1,50,000 వరకు ఇవాళ రైతు రుణమాఫీ అనేది జరిగిపోయింది. ఇవాళ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇవాళ మనకు రాష్ట్రంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చేసిన ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసినటువంటి పనులలో కాళేశ్వరం, లేకపోతే సెక్రటేరియట్, కేసీఆర్ గారి ఫామ్ హౌస్, ఇవి మూడే కనిపిస్తాయి మనకు. అంటే ఈ 3 సిటీలో ఫ్లైఓవర్లు చాలా కట్టించారు, కనబట్టలేదు అవి కట్టించారు. నేనేం చెప్తున్నా అంటే ఏది చేసినా డెవలప్మెంట్ అదే సిటీ వరకు అయితే బాగానే డెవలప్ చేశారు. అర్బన్ వరకు రవి నేనేమంటా అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది, కొంత వాళ్ళు చేయగలిగినారేమో, కొంత డెవలప్మెంట్ అయితే జరగాల్సిందే. ఎవరైనా జరగకపోతే ఊరుకోరు. అంతకుముందు జరిగినటువంటి డెవలప్మెంట్కు తర్వాత జరిగిన డెవలప్మెంట్కు మనం సరే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరు కాబట్టి మనం కంపేర్ చేయలేను నేను ఇప్పుడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి హక్కులలో ఫలితాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఫలితాలు మనకు అందినాయా అని మనం ఆలోచన చేయాలి. రోడ్లు వేసినాము, ఫ్లైఓవర్లు కట్టినాము, ఇవి కాదు. రైతుల యొక్క జీవన విధానం మారిందా, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానం మారిందా, ఆర్థిక స్థితి మారిందా, కిందికి పోయినారా పైకి వచ్చినారని ఒకసారి లెక్కేయండి మీరు. అదే చెప్తున్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎవ్వరూ లాభపడలేదు. కేసీఆర్ గారి కుటుంబం తప్పిస్తే, కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులు తప్పిస్తే, ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తప్పిస్తే అప్పులలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కోట్లాది రూపాయలకు పడగలెత్తినారు. ఎవ్వరికి న్యాయం జరగలేదు. ఇవాళ రైతుల యొక్క జీవన విధానం ఎందుకు అట్లనే ఉంది, ఎందుకు ఇంకా అప్పులలోకి వెళ్ళిపోయినారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగుపరిచే ప్రక్రియ కేసీఆర్ గారు తీసుకోలేదు? మీరు కట్టిస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టియలేదు? ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇయ్యలేదు? చెప్పండి. గ్రామ సర్పంచులు గెలిచి గ్రామాలలో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు కదా మన కళ్ళ ముంగట. గ్రామ పంచాయతీలు మొత్తం మూలకు పడేసినావు కదా. నువ్వు ఒక్కరోజు సచివాలయంకి రావు, బ్రహ్మాండమైన సచివాలయం కట్టుకొని కూర్చున్నావు, ఫామ్ హౌస్ లో కూర్చుంటావు నువ్వు పొద్దుగాల. రేవంత్ రెడ్డి గారి కోసం కట్టించారు ఆయన బ్రహ్మాండం. నేను అదే చెప్తున్నాను. అంటే ఈయన కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉందని చెప్తున్నాను. ఒక యొక్క అహంకారం ఏదైతే ఉంటుందో స్పష్టంగా కనిపించింది మనకి ఈ రాష్ట్రంలో. అందుకే కదా ఏ ప్రజాస్వామిక హక్కుల కోసం అయితే, ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో ఆ ఆత్మగౌరవం కోసం ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. అత్యంత ప్రజాస్వామిక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, అత్యంత ప్రజలకు దగ్గరగా ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు.